ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కృపగల ప్రభా, దయగల తండ్రి, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము ఒక సంఘటనే కాకుండా, ఒక సభ మాత్రమే కాకుండా, క్రైస్తవ సంఘానికి ఒక మార్గదర్శిగా, దిక్సూచిగా ముందుకు కొనసాగుతుండగా వారు చేయడానికి అవసరమైన ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయాన్ని ప్రారంభానికి ముందు అపోస్తుడైనటువంటి పౌలు గారు, బర్నబా గారు యూదేతరులైనటువంటి వారితో అనేక ప్రాంతాల్లో సేవ చేసి తిరిగి వారు సేవ ప్రారంభించినటువంటి సంఘము అంతియోకియకు వెళ్ళి అక్కడ చాలా కాలం నివసించినారు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలను అనుభవించినారు. రాళ్ళ చేత కొట్టబడ్డారు. ఎన్నెన్నో కఠినమైన బాధలను పొంది తిరిగి అంతియోకియ సంఘంలోకి వెళ్ళినారు. అక్కడ వారు బహుకాలం ఉండిన తర్వాత ఒకరోజు, కొన్ని రోజులుగా బహుశా ఆ సంఘంలో నూతనంగా విశ్వాసంలోకి వస్తున్న వారు, బాప్తిస్మం పొందుతున్న వారికి యూదులైనటువంటి వారు కొందరు వచ్చి వీరు కూడా సున్నతి తీసుకుంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేస్తారు. అటువంటి అలవాటు యూదుల్లో నిలిచిపోయింది. ఆ అలవాటే ఉండాలి, అలా చేస్తేనే రక్షింపబడతారు అనేటువంటి వాదన వారు తీసుకొచ్చినారు. పౌలు గారు, బర్నబా గారు ఎంత చెప్పినా వారికి కుదరట్లేదు కనుక అంతియోకియ సంఘం దీని విషయమై యెరూషలేముకు వెళ్ళి మీరు మాట్లాడాలి అని వారి ఇరువురిని యెరూషలేంలోని అపోస్తలుల దగ్గరికి పంపించినారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో మొదట యెరూషలేము కౌన్సిల్, యెరూషలేము సభ మొట్టమొదట కూడి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. పేతురు గారు చెప్తారు, అయ్యా, ఇశ్రాయేలీలు కాని వారైనా సరే అందరూ యేసు ప్రభుల వారి వల్ల వచ్చే కృప వలన మాత్రమే రక్షణ పొందుతున్నారు. తర్వాత యాకోబు, యోహాను అన్నదమ్ముల్లో ఒకరైన అపోస్తలుడు యాకోబు గారు లేచి విశ్వాసం వలననే, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచటం వల్లనే రక్షణ పొందుతూ ఉన్నారని తెలియజేస్తున్నారు. వారు చెప్తా ఉన్నారు, ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవడు నీతిమంతుడు కాడు, విశ్వాస బలంగా కృప మూలంగానే రక్షణ పొందుతారు. ధర్మశాస్త్ర మూలంగా పనులు చేస్తే మేము చేసిన పనికి ప్రతిఫలంగా పొందినామనుకుంటారు. అప్పుడు సిలువ విశిష్టత ఏముంది, సిలువ గొప్పతనం ఏముంది, సిలువ కార్యం ఎందుకు జరగాలి? ఒకవేళ క్రియల వల్లనే రక్షింపబడితే యేసుప్రభుల వారు రావాల్సిన అవసరం లేదు కదా అని వారు వాదించుతూ ఉన్నారు. నిజమే, అన్ని ప్రయత్నాలు నెరవేరలేదు కనుక యేసుప్రభుల వారు భూమి మీదకి వచ్చి నరావతారిగా తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కాపాడినారు. నరులు చేయలేరు గనుక, వారి సొంత క్రియల వల్ల కాదు గనుక దేవుడే తన ప్రియకుమారుని పంపి తన ప్రాణమును సిలువపై చెల్లించి చివరి బొట్టు దాకా రక్తం కార్చి మనల్ని కాపాడినారు. కనుక ఇంకా వేరే విధమైనటువంటి ఏ క్రియల వల్ల కూడా ఎవరు రక్షింపబడరు. క్రీస్తులో విశ్వాసం వల్లనే, కృప వల్లనే. ఈ విషయాల్ని మాట్లాడుతూ యెరూషలేం సభ వారు ఏమన్నారంటే, ఒక 4 విషయాలు మాత్రమే నూతనంగా రక్షింపబడుతున్న వారికి మనం తెలియజేద్దాం. మొదటిది, విగ్రహార్పితమైనటువంటి ఆహారం తినవద్దు. 2, జంతువుల రక్తం తాగకూడదు లేదా తినకూడదు. 3, వ్యభిచారము అనేది ఉండకూడదు అంటూ ఈ 3 షరతులు తెలియజేస్తూ, తిరిగి 4వది, గొంతు నిలిమి చంపినటువంటి జంతువును కూడా తినకూడదు. ఇందులో 3 భోజనానికి సంబంధించినవి, 4వది స్వభావానికి, వ్యక్తిత్వానికి సంబంధించింది.
విగ్రహార్పితమైన దాంట్లో ఏమీ ఉండదు అని పౌలు గారు తర్వాత తెలియజేస్తారు. దాన్ని ఏ సందర్భంలో తినొచ్చు, తినకూడదనే విషయాన్ని కూడా ఎందుకు విగ్రహార్పితమైన దాన్ని నిషేధించినారంటే, విగ్రహార్పితమైనది తినేటప్పుడు ఇంకొక దైవం పట్ల నమ్మకం ఉన్నట్టుగా, ఆ నమ్మకాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక క్రియ జరిగే అవకాశం ఉంది. అటువంటి భయం ఉంది. లేదా అప్పుడే నూతనంగా సంఘంలోకి వస్తున్న వారి విశ్వాసం సడిలిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక అది చేయకూడదన్నారు. 2, యూదులు ఎప్పుడూ రక్తం తినరు. ఇశ్రాయేల్ వారు తినరు. ఇప్పుడు ఇశ్రాయేల్తో కలిసి వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రంలో చెప్తారు, ప్రతి జీవికి దాని రక్తమే ప్రాణం. కనుక రక్తం తినడం అంటే దాని ప్రాణం తినడంతో సమానం. కనుక ప్రాణం ఎవరు తినరు, ఆహారమే తినాలి. కనుక రక్తం తినకూడదు అనేది పెట్టిండ్రు. 3వది గొంతు నిలిమి చంపడం అనేది కూడా బలికి సంబంధించింది, క్రూరత్వానికి సంబంధించింది. కనుక అటువంటిది కూడా వారిలో ఉండకూడదు అన్నది. 4వది వ్యభిచారం గురించి మాట్లాడినప్పుడు, ఆ రోజు గ్రీకు రోమా సమాజాల్లో కొంత మట్టుకు సొసైటీ అంగీకరించేటువంటి వ్యభిచారపు అలవాటు కూడా ఉంది. సమాజం అంగీకరించవచ్చు. సమాజంలో ఒకవేళ ఎక్కడన్నా ఒక లొసుగు ఉండొచ్చు. కానీ విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో అటువంటిది ఉండకూడదు. అది జీవితాన్ని, సంబంధాల్ని, క్రీస్తుతో భక్తిని అన్ని విధాలుగా పాడు చేసేటువంటి దుశ్చర్య కనుక అది ఉండకూడదు. దాని గురించి పౌలు గారు రాస్తారు, మీ దేహము దేవాలయమైనప్పుడు దాన్ని జాగ్రత్తగా చూడాలి అని. ఈ విధమైన మాటలన్నీ చెప్పి వారి సంఘాల్ని బలపరుస్తూ, ఈ 4 విషయాలు తప్ప ఇంకా మేము ఏది మోపం. క్రియల వల్ల రక్షింపబడరు కనుక సున్నతి అవసరం లేదు, విశ్వాసం వల్లనే రక్షింపబడతారని సంఘానికి తెలియజేసి సంఘాన్ని బలపరిచినారు. ఈ ఆలోచన, ఈ దృక్పథమే నేటికి కూడా సంఘాల్ని బలపరుస్తుంది. తర్వాత కాలంలో వచ్చిన అనేక సంస్కరణలు కూడా విశ్వాసం మూలంగానే జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ విశ్వాసంతో ముందుకు సాగే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.